అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. అక్కడ ఎవడో ఉన్నాడు బే. నేనేం పాపం చేశాను, నాకు ఇన్ని కష్టాలు వచ్చా? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. నన్ను పెళ్లి చేసుకుంటారా మీరు? నేను కొంచెం కడుసుదాన్ని, కానీ మనసు మంచిది. ఇక ఈ విషయాన్ని నాచింది చాలు. నీకు ఎవరు దొరకరు, నాకు మీలాంటి తింగిరోడి తగినోడు. పెద్ద నిమ్మకాయలన్నా. శివడనియా 34, 26, 34 అంత సన్ననైన నడు మీద అన్ని బరువైన వస్తువులు ఎలా మాత్రం గుంట. ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. నువ్వు బలవంతుడు. వేసుకోండి అమ్మా, వేసుకోండి, తలుపులు వేసుకోండి. నువ్వేం పట్టించుకోకూడదు. అందరి ముందు లవ్ యూ అని చెప్పా. నేను నీకు లైన్ వేస్తున్నానా? నీ కలర్ ఏంటి, నా కలర్ ఏంటి? ఏదో పెట్టమోహం వేసుకుని. ఇంట్లో వాళ్ళ ముందు ఒక అమ్మాయిని లవ్ చేశానని చెప్పలేవా? వీడికి ఇంకా తగ్గలా. సరే, నువ్వు మీ ఇంట్లో చెప్పు, నేను మా ఇంట్లో చెప్తాను. ఇంట్లో వాళ్ళ ముందు ఒక అమ్మాయిని లవ్ చేశానని చెప్పలేవా? నేను నీకు ఆ రోజే చెప్పాను కదా క్లియర్ గా. ఏంట్రా వదిలించుకోవాలనుకుంటున్నావా? చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు. పదండి. మా ఇంట్లో వంటలు లేడీస్ తెచ్చాడు. ఏంటన్నాను ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఏంటి? అటు చూడు. How much does your outfit cost right now? The top is 2000 and the skirt would be again 2000-ish. See this one, sir. బిల్లుంది, బట్టలేవి? My footwear, they are around 10,000. Bag is again maybe 15,000. కాబట్టి నీకు దన్నం గోల్డ్ అనుకుంటే నిందెంగి పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. టీ-షర్ట్ కాస్ట్ ఎంత బ్రో? 300 అన్నాడు. 150 రూపాయలకి అని చెప్పిన. పాయింట్ బ్రో, పాయింట్ 400 అన్నాడు బ్రో. 200కి ఇత్తి లేకపోలే అని చెప్పిన. 200కి ఇచ్చిండు. 10 రూపాయలకి ఎక్కువ అన్న. చదువుకో. చైనా బ్రో. కాళేశ్వరం జాతరలో దొంగదానం చేసిన బ్రో. అట్లుంటది. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. పాయింట్ బ్రో. నేను చెప్పొచ్చేది ఏంటంటే చదువుకి సంపాదనకి సంబంధం ఉండదు. సబాష్, బాగా డెవలప్ అయ్యవరా. నీకు ఎప్పుడైనా 50 100 కావాలంటే నన్ను అడుగు. అందేవని సార్. ఎప్పుడైనా రా, ఇప్పుడు కాదు. చెప్పులు బ్రో. మీ అందరికీ ఓ రేజరు, ఓ ఫెయిర్ అండ్ లవ్లీ శాంపిల్ ప్యాకెట్ తీసుకొని మన బాత్రూమ్ లో పెట్టు. అమ్మాయి తెల్లగా ఉంటదా సార్? ఎలా కనిపెట్టావురా? లేకపోతే మీరు ఎంత ఖర్చు పెట్టి ఫెయిర్ అండ్ లవ్లీ ఎందుకు కొంటారండి? అమ్మాయి వచ్చేసింది, నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా. మగాడి శరీరంలో 206 ఎముకలుంటాయంట. ఇంటర్నెట్ లో బిట్లు చూసేటప్పుడు ఆ సంఖ్య 207 అవుతుంది. హవరీ డాక్టర్. ఫిగర్లు మాత్రం నేను ఆంటీ అనొద్దని మొన్నే చెప్పాను కదా. రామ్మా రా, అప్సరస. మళ్ళీ కావాలని నాకు ఉడికించడానికే కదా నా ప్రతి రీల్ కింద ఆంటీ 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 అని కామెంట్ చేస్తున్నారు. పెట్టేస్తానని చెప్తున్నాను. నాకు ఆంటీ అన్న ప్రతి అబ్బాయి కూడా పైన పట్ట కింద పొట్ట బాగా పెరిగిపోవాలి. చూడదప్పుడు అప్పుడు తెలుస్తుంది ఆంటీ 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 అంట.
నీ తొక్కలో ప్రేమ కథ ఎవడికి కావాలి? త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? ఏంట్రా అది? మనతో ఏమైంది? ఏ కపిల్కి దెబ్బ తగిలిందే? స్ప్రే కొట్టమంటావా? ఎస్కేపా సరెండరా? అమ్మో, ఎస్కేప్ అయితే ఇంటికి వచ్చి కొడతాను. సరెండర్ బెటర్. ఇప్పుడు మనం ఒక ఆట ఆడబోతున్నాం. ఆ ఆట పేరు సార్ తొందరగా అడిచారు సార్, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. కరెక్ట్ గా అదే బొక్కల నుంచి వెళ్ళిపోయింది సార్. బొక్కల నుంచి కాదు, ఆ పక్క నుంచి నాకు తెలీదు. వాళ్ళెవరో తెలియదు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావు తెలుసా? ఆ బ్లూటూత్ అమ్మాయిని లోపలికి రమ్మను, బ్రేక్ ఇద్దాం. అందగాడ సందగాడ రారా వచ్చి నీవు ముద్దులాడిపోరా. తేలిన రాటు తేలిన మసలేసినాను తిరంతా తైతక్కలే. ఏమైందిరా? హాయ్ అండి, నమస్తే. మీ లక్ష్మి లోపల పిల్ల బరాబర్ మాట్లాడుతుంది. బిగ్ బాస్ 8 చూస్తున్నారా? చూస్తున్నామండి. ఎలా ఉంది సీజన్? ఎలా ఉంది? చాలా చెత్తగా ఉందండి. అచ్చి పాపోయ్, రెచ్చగొక్కనన్నా మాట్లాడకి ఎందుకు చెత్తగా ఎందుకు అనిపిస్తుంది? క్రోమ మొత్తం అక్కడే కనిపిస్తుంది. ఇంకోసారి అన్న ఎందుకు చెత్తగా ఎందుకు అనిపిస్తుంది? క్రోమ మొత్తం అక్కడే కనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంటే ఏం నచ్చట్లేదు? సోనియా అన్న అమ్మాయి అక్కడ రొమాన్స్ చేస్తుంది. ఇంకొకటి ఎవడి పేరేంటి, జుట్టు పీక్కుంటాడు కదా, ఆడి పేరేంటి సంథింగ్, మన ఇగ్గు ఏకం పీకేశాడు కదా, మణికంఠ. వీళ్ళిద్దరిదే వావరేషన్ అసలు ఏం బాగలేదు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. ఆగాగు, స్క్రోల్ చేయకు. ఎందుకు? ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పేసి వెళ్ళిపో. ఓహో, నీ లైఫ్ లో నిన్ను బాగా హర్ట్ చేసిన పర్సన్ నేమ్ ఏంటి? అంటే అది కామెంట్ చేసి. ఇదెవతిరా? अपनी पलकों में मुझको चाहे एक ఏదో చేద్దాం. मेरा चैन పాపం సార్, ఆడపిల్ల సార్, వదిలేండి సార్, ఆడపిల్ల సార్, వదిలేండి. चुराया है. తీసేరా, తీసేయి. అరే నాకు ఒకటి అర్థం కాదు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? ఫస్ట్ లో చూపించినంత ప్రేమ, ఫస్ట్ లో చూపించినంత కేరింగ్, లో చూపించినంత ఇంపార్టెన్స్ ఎందుకురా జీవితాంతం ఉండవు? నేను నిజంగా సింగిలే. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. నేను నమ్మట్లేదు కదా. 1 సెకండ్. మళ్ళీ అదే చెప్పి మమ్మల్ని తొప్పకండి సార్. ఫస్ట్ నాకు అర్థం కాలేదు సార్. ఒక తమ్ముడు కామెంట్ పెట్టి అన్న పచ్చని బిరికాయ ముక్కులో పెట్టుకున్నాడు. ఒకరే తమ్ముడు పెట్టుకున్నా. అప్పుడే చుట్టాలు అయిపోయారేమిట్రా? అది డన్. ఓకేనా? ఇడిచి ముక్కులో పెట్టుకోరా. మేడిపల్లి స్టార్, నువ్వు మొట్టకాడ మిరపకాయలు పెట్టుకున్నావు గానీ అందరికి సో నేను ఇంకా 3 డేస్ లో అయితే సిపిఎల్ మ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతుంది. గైస్ అందరికి దీని దురద తగ్గింది అనుకుంటున్న వాళ్ళకి చూసుకున్నంత ఫ్రీగా తెరని ఓపెన్ చేసి పెడుతుంది. లేదు, సుఖం లేదు. నువ్వు నాకు కావాలి, చాలా చాలా కావాలా? కరెక్టే, నేను నీ మీద అరిచాను, గొడవ చేశాను. బేకార్ ముండా. నీకు నేను దయ్యంలాగా కనిపించుండొచ్చు, జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. కానీ ఆనంద్, అవన్నీ నేనెవరి దగ్గర చేయలేను, నీ దగ్గరే. నీకు అర్థమవుతుందా? నీకోసం ఒక ఫన్నీ క్వశ్చన్. ప్రతిసారి దీని ఏమిట్రా?
వేసుకునేటప్పుడు టైట్ గా ఉంటది, వాడంగా లూజ్ అవుతది. ఏంటది? ఏదైనా కొత్త ఉంటే చెప్పు, అసలే సిరాకెత్తిపోయి కూర్చున్నావు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. అది డబుల్ మీనింగ్. అవునే, ఇది ఇన్స్టాగ్రామ్ అనుకుంటున్నావా లేకపోతే నీ ఇల్లు? అలాంటి మాట నీకు సెట్ అవ్వవు, వద్దు వదిలే. ఒరేయ్ తమ్మి నమస్తేనే. అరే మంచి గుర్తుపెట్టినావు. సార్ ఇంటర్వ్యూ ఇవ్వండి సార్, ఇంటర్వ్యూ ఇవ్వండి సార్ అని మీరు అడుగుతున్నా. నా తొప్పలే ఇంటర్వ్యూ మీరు ఇచ్చేదేంద్రా? ఇది వ్యాపారం. ఇగో ఈ ఒక్క బర్రె ఇస్తుంది నాకు వారానికి 1000 రూపాయలు. ఈ బర్రె 1000 రూపాయలు ఇస్తుంది. ఏం చేద్దామంటావు మరి? ఇస్తుంది, అతలో 1000 ఇస్తుంది. వారానికి 2000 ఉండవా? ఈ 2 కలిసి ఇస్తారా నాకు? మీరు ఇచ్చే పైన నాకు ఎంటికతో సమానం. చూడడానికి జెంట్లు మేళ ఉన్నావు, పక్కన బేగ్ అనేది తిరుగుతున్నట్టు. నీ అమ్మ నేనేంటి, నా టాలెంట్ ఏంది? నీ అమ్మ నన్ను కొనాలంటే చాలా ఇది ఉండాలరా మీకు దిమాకానికి. వారానికి 2000 సరిపోదా? హాయ్ నా ఇన్స్టా ఫాలో వాళ్ళందరికి మంత్ తాగేసాను ఫ్రెండ్స్. ఎవరైనా రావాలనుకుంటే వచ్చేయండి ఇంటికాడికి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెల్లరగిపోతారు అంతే. ఒంగోలులో ఉన్నాను, ఒంగోలు పక్కన అద్దంకి. వాళ్ళనుకుంటే వచ్చేయండి ఫ్రెండ్స్. ఏం చెక్క అమ్మ నా తాడ ఆడుకుందాం. సరేనా? మందు తాగి చెప్తాను లేదు నిజంగా అంటున్నా. పెళ్లి చేసుకోరా? యాక్చువల్ గా వచ్చి కైపెక్కేసింది ఫ్రెండ్స్. మన ఊరు పారంబోకుల్లో నెంబర్ 1 పారంబోకురా నువ్వు. అమ్మాయిలు చాలా డేంజర్ రోయ్, చాలా నమ్మించి ముంచినారే, దొంగ దెబ్బ తీసినారే. ఒకే ఒక ఛాన్స్. ఏం చేస్తావురా? ముద్దంటాడు, తర్వాత నడుమంటాడు, తర్వాత నేను చూడాలనిపిస్తుంది బేబీ ఒకసారి వీడియో కాల్ చేయంటాడు. అక్కడ స్టార్ట్ అవుతుంది అసలైన సినిమా. అది చూపించు ఇది చూపించు అనుకుంటూ మన అందాలన్నీ పొగడేస్తాడు. మనమేమో ప్రపంచంలోనే మనకన్నా అందగతి. సారీ, కామెడీ లవర్స్ కి అయితే ఆ కామెడీ కనిపిస్తుంది. డాన్స్ వాళ్ళకైతే ఫ్యాన్స్ లైక్ మీ యుల్ ఎంజాయ్ క్రేజీలీ. చౌదరి గారు చెప్పినమ్మా ఈ అమ్మాయినేమో చౌదరి గారు అందాలు రాసని చెప్పారు. ఏదో బోర్ బిల్ వాటం ఇదని ఇది కాదు. ఓకే ఓకే ఓకే